ఆ నాయకుడి రూటే సపరేటు. సొంత పార్టీ నేతలపైనే ఆయన చేస్తున్న కామెంట్లు ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ అవుతున్నాయట. పదవి కోసమే కండువా మార్చేశానని బహిరంగంగానే చెబుతున్నారాయన. మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్లోకి వచ్చానంటున్న ఆ నాయకుడి మాట తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన వైఖరే ఆయనకు చేటు చేస్తోందా? ఇంతలా బెదిరిస్తున్న ఆ నేత పార్టీలో ఉంటారా, బయటకు చెక్కేస్తారా? అసలు ఏంటి ఆయన ధీమా? ఆయన నిత్య అసమ్మతి నేతగా ముద్రపడ్డారు. ఏం మాట్లాడాలనుకుంటారో అదే మాట్లాడేస్తారు. ఆయన దుందుడుకు మాటలే ఆయన రాజకీయ ఎదుగుదలకు బ్రేకులు వేస్తున్నాయట. మంత్రి పదవే టార్గెట్గా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నా ఫలించలేదు. ఏకంగా సీఎంనే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దారులు మరింతగా మూసుకుపోతున్నాయని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన మరెవరో కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. రాజగోపాల్రెడ్డి మధ్యలో బీజేపీకి వెళ్లొచ్చారు. అయితే మంత్రి పదవి ఇస్తామన్న హామీ ఇచ్చే ఆయన్ను పార్టీలోకి మళ్లీ తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకు హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. ఈ అక్కస్సు లోపల పెట్టుకున్న రాజగోపాల్రెడ్డి పదే పదే సొంత పార్టీలోని బడా నేతలపైనే విమర్శలకు దిగుతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, నేరుగా సీఎం రేవంత్నే టచ్ చేస్తున్నారు రాజగోపాల్రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పోరు కొత్తేమీ కాదు. అయితే ఈసారి పరిస్థితి మరింత స్పష్టంగా బయటపడుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనప్పటి నుండి సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. అనుభవజ్ఞులైన వారిని పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహించడం వారిలో అసహనాన్ని పెంచింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ ఈ అసంతృప్తిని మరింతగా బహిర్గతం చేసింది. కాంగ్రెస్కు కష్టకాలంలో అండగా నిలిచిన సీనియర్ నేతలను విస్మరించి కొత్త ముఖాలకు మంత్రి పదవులు కేటాయించడం పాత నేతల గుండెల్లో మంట రేపింది. ఈ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ తాజాగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత కలహాలను మరింతగా బయటపెట్టాయి. ఇది ఒక్క రాజగోపాల్రెడ్డి మనసులోని బాధ మాత్రమే కాదు, కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తికి అద్దం పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పదవి రాలేదని తాను అసంతృప్తిగా ఉన్నట్లు బహిరంగంగానే చెప్పారు రాజగోపాల్రెడ్డి. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. ఎవరి కాళ్ళో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలని తాను అనుకోవడం లేదన్నారు. దిగజారి బతకడం తనకు రాదని, అవసరమైతే మరోసారి త్యాగానికైనా సిద్ధమన్నారు. అవసరమైతే రాజీనామా కూడా చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని ప్రకటించారు. తాను మంత్రి అయితే అది ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు. రాజగోపాల్రెడ్డి చేసిన మరో కీలక వ్యాఖ్య పార్టీ లోపలి రాజకీయాలను మరింత స్పష్టంగా బయటపెట్టింది. అదేంటంటే, పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత కూడా అదే హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందని, తాను పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదని ఆయన స్పష్టం చేశారు. కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే నేనేం చెప్పాలో నాకు అర్థమవుతుంది. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో వినడం అనుకుంటున్నా. ఎందుకు అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా భయపడి అన్నిటికీ తలకాయ ఇవ్వాలన్నా. మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ బాబులో పడుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడులో గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడేందుకు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్రెడ్డి తప్పే బాబా అని అనుకునేటట్టు నేనే తప్పు చేసినా మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వనదేస్తాడు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన అసంతృప్తి ఒక్క వ్యక్తిగానే కాకుండా సీనియర్ నేతల్లో పెరుగుతున్న అసహనానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఇదే సమయంలో తన సోదరుడి కామెంట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఇది జాతీయ పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి మళ్లీ తెరపైకి వచ్చిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్పై అల్టిమేటంలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి ఆశలకు సామాజిక సమీకరణాలే అడ్డుగా నిలిచాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అందులో ఒకరు ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకే జిల్లాకు అది ఒకే సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు ఇవ్వడం రాజకీయంగా సాధ్యం కాదని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి పదవి కేటాయించాలంటే ఆయన సోదరుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఆయన పదవిని వదులుకునే ప్రసక్తి లేదు. పైగా రేవంత్ ఎక్కువ కాలం సీఎంగా ఉండాలని కూడా వెంకటరెడ్డి అంటున్నారు. మొదట్లో రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వెంకటరెడ్డి ఆ తర్వాత ఆయనతో సఖ్యతగానే కనిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయానికి వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా విమర్శించారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీతో సర్దుకున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గలేదు. ఆయన వైఖరి మారలేదని, రేవంత్పై అసంతృప్తి యథావిధిగా కొనసాగుతూనే ఉందని తాజా పరిణామాలు చూపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి రేవంత్పై తొలి నుంచి నేరుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల రేవంత్ 10 ఏళ్లు సీఎంగా ఉంటారని చెప్పిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఆయన బహిరంగంగా ఖండించారు. తాజాగా జర్నలిస్టులపై సీఎం చేసిన వ్యాఖ్యలపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు రేవంత్తో నేరుగా తలపడేందుకు సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది. రెండు 2019లో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రం ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయం నుంచే ఆయన పార్టీ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. పార్టీ కోసం కష్టపడటానికి వెనకాడారు. మరోవైపు బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఆయన చేరిక చాలా కాలం వాయిదా పడింది. ఎన్నికలకు ఏడాది ముందు రాజగోపాల్ రెడ్డి చివరికి బీజేపీలో చేరారు. ఈ నిర్ణయం మునుగోడులో ఉప ఎన్నికకు దారితీసింది. ఆయన బీజేపీ తరపున పోటీ చేసిన ఓటమి చవిచూశారు. తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న సంకేతాలు రావడంతో రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో చేరారు. అయితే ఆ చేరే ముందు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఆయన అంటున్నారు. మరి ఇంతలా అసమ్మతి గళం వినిపిస్తున్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటారా, బయటకు వెళ్లిపోతారా, లేదంటే పార్టీయే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని లీలా హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశారు రాజగోపాల్ రెడ్డి. గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ బడా లీడర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. నాడు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంలో ఇచ్చిన మంత్రి పదవి హామీని డీకేకు రాజగోపాల్ రెడ్డి గుర్తు చేయడానికే కలిశారా, అసలు వారిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగి ఉంటుంది అంటూ సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.